12వ తేదీన జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు గులాబీ దళపతి కేసీఆర్. ప్రస్తుతం మండలిలో సభ్యుడిగా ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి మండలికి వెళ్లనున్నారు. మిగిలిన ముగ్గురు సభ్యులుగా ఎగ్గెం మల్లీశం, షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ని ఎంపిక చేశారు కేసీఆర్. మొత్తం 5 సీట్లకు ఎన్నిక జరగబోతోంది. 5వ సీట్ని మిత్రపక్షమైన ఎంఐఎంకి కేటాయించారు. 1-2 రోజుల్లో వీరు 4 నామినేషన్లు దాఖలు చేస్తారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మొత్తం 5 స్థానాలు ఖాళీ అయిన 5 స్థానాల్లో కాంగ్రెస్ కి కొద్దిగా అవకాశం ఉన్నప్పటికీ ఇతర పక్షాలు సహకరిస్తేనే ఆ సీట్ నెగ్గుకునేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి 5 స్థానాలు ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుపొస్తుందని ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన జరిగింది. దాంట్లో 4 స్థానాలని టీఆర్ఎస్ ప్రకటించుకుంది. ఒక స్థానం మాత్రం మిత్రపక్షమైనటువంటి ఎంఐఎం కు ఇవ్వడం జరిగింది. ఆ 4 స్థానాల్లో కూడా ఒకటి ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీకి కేటాయించారు. మిగతా ఒకటి రాజకీయ కార్యదర్శిగా ఉన్నటువంటి షేరి సుభాష్ రెడ్డికి, అదేవిధంగా సత్యవతి రాథోడ్కి, దాంతో పాటు ఇప్పటికే కుర్మ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లేష్ కి కేటాయించడం జరిగింది. 4 స్థానాలు కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలిపించుకుంటుంది, లేదంటే ఏకగ్రీవంగానే మారే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో 120 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే సీట్లలో 5 పోటీలో ఉన్నారు. కాబట్టి 24 చొప్పున 24 ఓట్లు వస్తే ఆ ఎమ్మెల్సీ గెలుపొందినట్లుగా ప్రకటించడం జరుగుతుంది. కాంగ్రెస్ కున్న సంఖ్య 19 మాత్రమే, టీడీపీకి 2, అదేవిధంగా బీజేపీ 1. ఈ స్థానాలు ఈ 2 పార్టీలు కూడా కోఆపరేట్ చేసినట్టయితే ఒక సీటు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం ఉంటుంది. సిద్ధాంతపరంగా వ్యతిరేక పార్టీలైనటువంటి బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ కి సహకరించేటువంటి అవకాశం ఉండదు. పోటీకి దూరంగా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ కూడా మహాకూటమిగా ఏర్పడ్డప్పటికీ అప్పుడు ఎన్నికల వరకే అంతా మిత్రపక్షంగా ఉన్నారు. ఇప్పుడు దూరంగానే ఉంటున్నారు. కాబట్టి 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కు ఓటు వేస్తారా లేదా అనేది సందేహంగానే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పోటీ చేస్తుందా లేదా అనేది పక్కన పెడితే టీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే ప్రకటించుకున్నటువంటి 4 అభ్యర్థులతో రెడీగా ఉంటుంది. 4 రేపు నామినేషన్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ఎంఐఎంకి ఇచ్చినటువంటి సీట్లో ఎవరిని పోటీకి నిలబెడతారు? త్వరలోనే ఎంఐఎంకి ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ సీట్ ఉంది. ఎమ్మెల్సీ జాఫ్రీ కొద్ది రోజుల్లోనే ముగియనుంది. నేపథ్యంలో జాఫ్రీకే తిరిగి ఎంఐఎం ఆ సీట్ కేటాయిస్తుందా, లేదంటే మరొక వ్యక్తికి ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుందా అనేది వేచి చూడాలి. రైట్ రాకేష్. మార్చి 12వ తేదీన జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు గులాబీ దళపతి కేసీఆర్. ప్రస్తుతం మండలిలో సభ్యుడిగా ఉన్న హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి మండలికి వెళ్లనున్నారు. మిగిలిన 3 సభ్యులుగా ఎగ్గెం మల్లేశం, షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ని ఎంపిక చేశారు కేసీఆర్. మొత్తం 5 సీట్లకు ఎన్నిక జరగబోతోంది. 5వ సీట్ని మిత్రపక్షమైన ఎంఐఎంకి కేటాయించారు. 1-2 రోజుల్లోనే వీరు 4 నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు.